అందరికీ నమస్కారం అండి. మీ రాజు యాదవ్ నగరి. నేను ఎప్పటి నుంచో నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చూసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే నాకే ఇలా జరిగితే నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమంది ఇలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది. మొత్తానికి ఎన్ని రోజులకి సమయం కోరింది. విషయం ఏంటంటే, ఊళ్ళల్లో పంచాయతీ తీర్మానం చేసే పెద్ద మనుషులు ఉంటారు. ఏ చిన్న విషయమైనా, ఏ చిన్న పంచాయతీ అయినా వాళ్ళు తీర్పులు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే తీర్పులు నిజానికి నిజాయితీగా నిజమైనవేనా అనేది నాకు డౌట్. న్యాయస్థానాలు ఉన్నాయి, లాయర్లు, జడ్జిలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే వీళ్ళు ఇచ్చే తీర్పులు అంత గొప్పవా? ఇలాంటి తీర్పులు ఇచ్చే పెద్ద మనుషులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయమైన తీర్పునిస్తారా? ఆ తీర్పు వల్ల ఇరు వర్గాలకి, అది భార్యాభర్తలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, పాలోళ్ళే కావచ్చు, కుటుంబాలే కావచ్చు, ఎవరైనా సరే ఇరు వర్గాలకి న్యాయం జరుగుతుందా? వీళ్ళు ఇచ్చే తీర్పు నిజాయితీగా, సమానంగా ఎవరికి ఏం జరగాలో, ఎవరికి న్యాయం జరుగుతుందో అలాగే వీళ్ళు ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇస్తారా? లేదంటే ప్రలోభాలకు లొంగి వీళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చుకుంటారా? వీళ్ళ అనుకూలమైన వాళ్ళ మనుషులకి తీర్పునిచ్చుకుంటారా అనేది నా డౌట్. ఇలా అనుకున్న వాటికి, ప్రలోభాలకి లొంగి తీర్పులు ఇవ్వడం వల్ల నీతిగా నిజాయితీగా బతికిన వాళ్ళకి, నీతిగా నిజాయితీగా పోరాటం చేసిన వాళ్ళకి ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషుల మీద వ్యతిరేకత అక్కడి నుంచే మొదలవుతుంది. ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు ఉండేది. ఇప్పుడైతే నీతి నిజాయితీగా తీర్మానం చెప్పే పెద్ద మనుషులు చాలా తక్కువైపోయారు. అందుకని మీ లైఫ్లో ఇలాంటివి జరిగినాయా? మీరు ఇలాంటి పెద్ద మనుషుల వల్ల నష్టపోయారా అని తెలుసుకోవాలనేది నా ఆలోచన. ఇవన్నీ పోతే పెద్ద మనిషి అంటే ఎవరు? అతని ఇల్లు చక్కదిద్దుకొని ఆ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బయటకు వచ్చి తీర్పునిచ్చేవాడు పెద్ద మనిషి.